మా తమ్ముడికి పాపం ఇలాగే ప్రెషర్ ఎక్కువ ఉండేది, చదవాలి చదవాలి. సో హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. సో వన్ డే హీ వెంట్ టు మై ఫాదర్. హీ సెడ్, డాడీ నేను ఇవన్నీ చదవను, నేను సైకిల్ షాప్ లో మెకానిక్ గా వెళ్ళిపోతాను డాడీ అని చెప్పాడు. ఆడికి ఆ రోజు ఒక రేంజ్ లో పడ్డాయన్నమాట. సైకిల్ షాప్ లో మెకానిక్, టీ కొట్టు పెట్టుకోవడం అనేది ఒకప్పుడు నాన్ డిగ్నిఫైడ్ జాబ్స్ ఏదో అలా అనుకునేవారు. బట్ లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు అవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మీరు టర్న్ ఓవర్ చేసుకోవచ్చు of the company and AI is overtaking. But at the same time, ఈ చాయ్ వాలా వాడి బ్రాంచెస్ ని ఎక్స్పాండ్ చేసుకుని thousands of people he is hiring. So there is nothing called dignity of job. You can make it more dignified by putting your soul into it. So నువ్వు ఏ జాబ్ చేస్తున్నావో డజంట్ మ్యాటర్, ఏ పని చేస్తున్నావో డజంట్ మ్యాటర్. ఇప్పుడు నా జనరేషన్ కి వెళ్దాం. మళ్ళీ నేను వెళ్ళి మా డాడీ దగ్గరికి, డాడీ నేను ఒక టీ కొట్టు పెట్టుకుంటానంటే నేను అప్పటికే ఒకటి పడిపోయి ఉంటది అక్కడ. నాకు టీ కొట్టు పెట్టుకుంటావా? లేదా మా తమ్ముడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మా తమ్ముడికి పాపం ఇలాగే ప్రెషర్ ఎక్కువ ఉండేది, చదవాలి చదవాలి, బికాస్ హీఈస్ ద ఓన్లీ బాయ్ కిడ్ ఇన్ ద ఫ్యామిలీ. గర్ల్స్ కి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదు మా ఫ్యామిలీలో. సో హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. పాపం వాడు తీసుకోలేకపోతుండేవాడు చదువులు, ప్రెషర్ అంతా కూడా. సో వన్ డే హీ వెంట్ టు మై ఫాదర్. హీ సెడ్, డాడీ నేను ఇవన్నీ చదవను, నేను సైకిల్ షాప్ లో మెకానిక్ గా వెళ్ళిపోతాను డాడీ అని చెప్పాడు. ఆడికి ఆ రోజు ఒక రేంజ్ లో పడ్డాయన్నమాట. సైకిల్ షాప్ లో మెకానిక్, టీ కొట్టు పెట్టుకోవడం అనేది ఒకప్పుడు నాన్ డిగ్నిఫైడ్ జాబ్స్ ఏదో అలా అనుకునేవారు. బట్ లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు అవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మీరు టర్న్ ఓవర్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఒక చిన్న జాబ్ పెద్ద జాబ్ లేదు. మేబీ సంబడి యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ మెకానిక్ వర్క్, యు లెర్న్ ద స్కిల్. ఒక బైక్ ని ఇప్పేసి దాన్ని రీమోడల్ చేసి మళ్ళీ కొత్త బైక్ గా చేయి. సేమ్ నార్మల్ సుజుకి బైక్ ని నువ్వు ఇప్పేసి దాన్ని కొత్తగా బైక్ గా చేయి, కొత్తగా చేయి. యూ కెన్ గెట్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ బై సెల్లింగ్ ఇట్.